ఆనందోత్సాహాలు. అధికార పక్షంలో ఫుల్ జోష్. పోలింగ్ సరళి, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం, వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్ఆర్సీపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు, మహిళలు, వృద్ధులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠకు అక్కర్లేదంటూ ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివేశాయి. తమ నేతలకు అభినందనలు చెప్తున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి. కూటమి నైరాశ్యంతో కుంగిపోతుంది. ఓటింగ్ జరిగిన తీరు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ను బట్టి ఓటమి తప్పదంటూ విశ్లేషించుకుంటోంది. కానీ మేఘపోతు గాంభీర్యంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తోంది.